హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెజ్ కార్నర్. నేను మీ కృష్ణని. ఈరోజు అండి నేను క్యారెట్ కొబ్బరి తురుము కూర అండి. చాలా అంటే చాలా కమ్మగా ఉంటుందండి ఈ కూర. రైస్లోకి కానీ చపాతీలోకి కానీ సూపర్బ్గా ఉంటుంది. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి అంటే అర కేజీ క్యారెట్ తీసుకున్నానండి. ఆ క్యారెట్ని ఇలాగా తరిగేసి ముక్కల కింద పెట్టుకున్నానండి. దాంట్లోకి పోపులోకి ఉల్లిపాయలు, ఒక 6 పచ్చిమిరపకాయలు, కొద్దిగా కరివేపాకండి, తగినంత సాల్టు, కొన్ని కొబ్బరి ముక్కలండి. చిన్న కప్పుతో తీసుకున్నాను కొబ్బరి ముక్కలు. దీన్ని మనం గ్రైండ్ చేసుకోవాలండి, తురుము కింద చేసుకోవాలి. పోపులోకి మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర అండి, కొన్ని ఎండుమిరపకాయలు, శనగపప్పు కప్పుడు తీసుకున్నానండి, నానబెట్టుకున్నాను. ఒక 1 అవర్ నానబెట్టుకుంటే చాలండి. నానబెట్టుకుని మనం ఈ క్యారెట్, కొబ్బరి తురుము, శనగపప్పు కూరండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు దీన్ని ఎలా తయారు చేయాలో నేను చూపిస్తాను. పొయ్యి వెలిగించుకున్నానండి. పొయ్యి వెలిగించుకుని ముక్కుడు పెట్టుకున్నాను. ముక్కుడు పెట్టుకుని అర కేజీ క్యారెట్ అండి శుభ్రంగా కడిగి ఇలా చిన్న చిన్న ముక్కలు చేసుకున్నాను. దీన్ని ఇప్పుడు మనం ముక్కుడులోకి వేసేద్దాము. వేసేసి కొద్దిగా అంటే ముక్కకి పట్టాలి కదండి, సాల్ట్ అనేది ముక్కకి పట్టాలి. చూడండి, 1/2 స్పూన్ వేస్తున్నాను. ఇలా 1/2 స్పూన్ వేసేసి చూసారా, 1/2 గ్లాస్ వాటర్ తీసుకున్నాను. దీంట్లోకి దీన్ని ఇలా యాడ్ చేసుకోవడమేనండి. యాడ్ చేసుకుని ఈ శనగపప్పు నానబెట్టుకుని ఉంచుకున్నాం కదండి, దాన్ని కూడా మనం ఇందులోకి వేసేస్తే రెండు ఒక్కసారి చక్కగా ఉడికిపోతాయండి. ఇలాగా ఒక్కసారి మనం కలిపేసుకుని, కావాలంటే మధ్యలో చూసుకుని, శనగపప్పు వేసాం కాబట్టి కొంచెం వాటర్ పడుతుంది, కావాలంటే మనం యాడ్ చేసుకోవచ్చు. గ్లాసు నీళ్లు పోసుకోవచ్చు అండి, తప్పేం లేదు. గ్లాసు నీళ్లు పోసుకోవచ్చు. ఒకవేళ ఎక్కువ అనుకోండి, అంటే మనం నీళ్ళు ఎక్కువ పోసుకున్నాం అనుకోండి, దాన్ని మళ్ళీ నీళ్లు వార్చుకోవాలి. అలా వార్చడం వల్ల ఏమవుతుంది అంటే విటమిన్స్ అన్నీ పోతాయి కదండి. అందుకే దానికి తగినన్ని నీళ్లు పోసుకుంటే సరిపోతుంది. మధ్య మధ్యలో మనం ఎలాగో చూసుకుంటాం కాబట్టి మనం వాటర్ యాడ్ చేసుకుంటూ ఉండొచ్చు, చూసుకుని యాడ్ చేసుకోవచ్చు. ఫస్ట్ మనం పెట్టుకున్నప్పుడు ఫుల్లో పెట్టుకోవాలండి. అది కొంచెం వాటర్ మరుగుతుంది కదా, మరిగిన తర్వాత మనం ఇలాగా గ్లాస్ స్టవ్ మూతను పెట్టేసి మనం మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండాలి. 10 మినిట్స్లో బాయిల్ అయిపోతాయండి అవి. దాని తర్వాత అది బాయిల్ అయిన తర్వాత ఏం చేయాలో చూపిస్తానండి. ఈ లోపల మనం గ్రైండర్లో కొబ్బరికాయ ముక్కల్ని చక్కగా కోరు కింద ఆడేసుకుందామండి. ఇలాగా మరుగుతుంది చూసారా. ఇప్పుడు మనం సిమ్లో పెట్టేసుకుని ఒక 10 మినిట్స్ అలా వదిలేసుకోవాలండి. మధ్య మధ్యలో కొంచెం మనకి అందులో వాటర్ ఉందా లేదా అనేది చూసుకుని, ముక్క ఉడికినట్లయితే వాటర్ వేయక్కర్లేదు. ముక్క ఉడకకుండా వాటర్ లేదనుకోండి, కొంచెం వాటర్ని, ఒక 1/2 గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోవచ్చు. ఇలాగా కొబ్బరి తురుము ఇలాగా ఆడేసుకోవాలండి. చక్కగా కూర వచ్చేటట్టు ఆడుకుంటే కూరకి చక్కగా పట్టి కమ్మగా ఉంటుందండి. చూద్దామండి, 10 మినిట్స్ అయింది. ఒకసారి మనం మూత తీసి చూద్దాం. చూసారా, కరెక్ట్గా నీళ్లు పోసుకుంటే చక్కగా ఆ వాటర్ దానికి ఉడికిపోతుందండి. రెండు కూడా ఉడికిపోయాయి. చూసారా, ఉడికిపోయింది. చాలండి, ఇంకా మనం పొయ్యి కట్టేసుకోవచ్చు. తర్వాత ఏం చేయాలో చూద్దాం. ఇలాగా ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలండి. చేసేసుకుని అదే మూకుడు మనం మళ్ళీ పొయ్యి మీద పెట్టుకుని దానికి తగినంత ఆయిల్ వేసుకోవాలి. దీనికి మరి ఓవర్ ఆయిల్ అక్కర్లేదండి, ఒక 3-4 చెంచాలు ఆయిల్ వేసుకుంటే చాలు. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కాక హీట్ ఎక్కిందండి కొంచెం. ఇప్పుడు ముందరే మనం రెడీ చేసుకుని పెట్టుకున్నాం కదండి, మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు. దీన్ని
మనం గోల్డెన్ బ్రౌన్లో వేయించుకోవాలి దూరపదునుగా. ఫుల్ పెట్టుకోండి, ఏం పర్వాలేదు. ఫుల్ పెట్టుకొని మనం దగ్గరుండి వేయించుకుంటాం కాబట్టి ఫుల్ పెట్టుకోవచ్చండి. చూడండి, ఇలాగా గోల్డెన్ బ్రౌన్లో వేగాలండి. వేగిన తర్వాత మనం మొదటిగా ముందర తరిగి అట్టే పెట్టుకున్నాం కదండి, ఉల్లిపాయలు వేస్తున్నాను. ఒక్క ఉల్లిపాయ చాలండి, ఒక్క ఉల్లిపాయ చాలు, అంతకంటే మనకి ఏం అవసరం లేదు. 6 పచ్చిమిరపకాయలు వేసాను, కొద్దిగా కరివేపాకు వేసాను, ఒక 4 ఎండు మిరపకాయలండి. ఇవన్నీ వేసి మనం ఫ్రై చేసేసుకుంటూ ఇది కూడా గోల్డెన్ బ్రౌన్ వచ్చేలాగా వేయించుకోవాలండి. ఉల్లిపాయ అంటే ఇంట్రెస్ట్ లేని వాళ్ళు స్కిప్ చేయొచ్చండి. వేసుకుంటే బాగుంటుంది, వేయకపోయినా కూడా బాగుంటుంది. దీన్ని కూడా గోల్డెన్ బ్రౌన్లో వేపుకోవాలండి. ఇలా కొద్దిగా వేగింది కదండి, ఒక్క 2 మినిట్స్ చాలండి. 2 మినిట్స్ మనం ఈ గ్లాస్ టాప్ మూత పెట్టి సిమ్లో పెట్టుకోవాలి. ఎక్కువసేపు మనకి అవసరం లేదండి, మరి మగ్గకూడదు. ఉల్లిపాయ కొంచెం మనకి కరకరలాడేలాగా నోటికి తగలాలన్నమాట, అప్పుడే బాగుంటుంది. 2 మినిట్స్ అయిందండి, చూద్దాము. చాలండి, చక్కగా దూరపదలుగా బాగా వేగింది. ఇంతకంటే మగ్గిపోతే బాగోదన్నమాట. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, మనం ముందరే ట్రాన్స్ఫర్ చేసుకుని పెట్టుకున్నాం కదండి, వాటన్నిటిని కూడా ఇందులో వేసేద్దాం. ఇందాకలా మనం ఇది బాయిల్ చేసుకునేటప్పుడు క్యారెట్ శనగపప్పు 1/2 చెంచా వేసుకున్నాం కదండి, అది పట్టడం కోసం వేసుకున్నాం. ఇప్పుడు ఇంకొక 1/2 స్పూన్ వేసుకుంటే మనకి సరిపోతుందండి. 1/2 స్పూన్ వేస్తున్నాను, చాలండి, సరిపోతుంది. దీన్ని ఒకసారి ఇప్పుడు కలుపుకుని కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఆయిల్లోని అప్పుడు కొబ్బరి కూర లాస్ట్లో వేయాలండి. అంతేనండి, కూర రెడీ అయిపోతుంది. ఇది చపాతీల్లోకి చాలా బాగుంటుందండి, అన్నంలో కూడా బాగుంటుంది. చపాతీలో కూడా మనం రోజు మీల్ మేకర్ అనో లేకపోతే రాజ్మా కూరనో లేకపోతే ఆలుగడ్డ కూరనో ఏదో చేసుకుంటాం కదా, ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఈ కూర ఇలా కూడా ట్రై చేసుకుని మనం చపాతీల్లో యూజ్ చేసుకోవచ్చు. ఎప్పుడు ఒకే కూర తింటే బోర్ కొడుతుంది కదండి, ఇలాంటి కొంచెం చప్పగా ఉండే కూరలు కూడా మనకి చపాతీల్లోకి చాలా బాగుంటాయి. ఇలా ఒక ఫ్యూ మినిట్స్ మనం ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత అప్పుడు కొబ్బరి కూర యాడ్ చేసుకుందాం. ఇక వేగిందో లేదో చూసారా, ఒక్క 2 మినిట్స్ ఇలా ఫ్రై అయితే బాగుంటుందండి. ఇది బాయిల్ అయిన కూర కదా, కొంచెం ఫ్రై చేసుకుంటే చాలా కమ్మదనం కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఏం చేయాలంటే, మనం ముందుగానే ఆడి పెట్టుకున్నాం కదండి కొబ్బరి కూర, ఇలా తురుముకోవాలన్నమాట. గ్రైండర్లో చేసేసుకోవచ్చండి. దీన్ని ఇప్పుడు చక్కగా మొత్తం అంతా ఈక్వల్గా కలిసేటట్టు చక్కగా కలుపుకొని ఒక్క ఫ్యూ మినిట్స్, ఎందుకంటే కొబ్బరి కూడా కొంచెం ఫ్రై అయితేనే బాగుంటుంది కదండి, పచ్చి వాసన లేకుండా. ఇలా వేడి మీద ఇలా వేసేసి పొయ్యి కట్టేసుకుంటే బాగోదన్నమాట. ఒక్క ఫ్యూ మినిట్స్ మనం ఇలాగా మొత్తం అంతా ఈక్వల్గా కలిపేసుకుని ఒక్క ఫ్యూ మినిట్స్ మనం మళ్ళీ గ్లాస్ టాప్ మూత పెట్టేసుకుందాము. అంతేనండి, ఫ్యూ మినిట్స్ పోయాక మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు, వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవచ్చు. చూద్దామండి, ఇప్పుడు అయిపోయొచ్చు ఉంటుంది. వావ్, మంచి గుమ వాసన వస్తుందండి, చాలా బాగుంది ఆ కొబ్బరి వాసన. అది ఇంకా చాలండి, అయిపోయింది. పొయ్యి కట్టేస్తున్నాను.
మనం దీన్ని వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. అంతేనండి, ఎంతో రుచికరమైన క్యారెట్టు, కొబ్బరి, శనగపప్పు కూర రెడీ అయిపోయిందండి. ఇది చపాతీల్లోకి, అన్నంలోకి చాలా బాగుంటుందండి. చపాతీల్లోకి ఇది ఒకసారి ట్రై చేసి చూడండి, సూపర్బ్గా ఉంటుంది. నా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ కూర ఎలా వచ్చిందో కమెంట్ రూపంలో నా బ్లాగ్లో తెలియచేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.